హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి 2024 సంవత్సరంలో కార్తీక మాసంలో పౌలి పాడ్యమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, దీపాలు ఏ సమయంలో వదలాలి, అలానే ఈ రోజున 365 ఒత్తులు దీపం వెలిగించవచ్చా లేదా, ఈరోజు మాంసాహారం తినవచ్చా లేదా, ఎన్ని ఒత్తులతో దీపారాధన అనేది చేయాలి అంటే 31, 33, 35 ఒత్తుల, ఇంకా పౌలి పాడ్యమి పూజా విధానం, అరటి డొప్పలు లేకపోతే ఎలా అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాండి. కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుందండి. ఈ నెల మొత్తం అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు వ్రతాలు జరుపుకుంటాము. కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేదే పౌలి పాడ్యమి. కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పౌలి పాడ్యమి జరుపుకుంటామండి. ముందుగా పౌలి పాడ్యమి తిథి ఏ రోజున వచ్చింది, తేదీ, తిథి, పూజా సమయం గురించి నేను ఇప్పుడైతే తెలియజేస్తాను అండి. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ గోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం వచ్చి 2024 సంవత్సరం డిసెంబర్ 1 అనగా ఆదివారము పగలు 11 గంటల 3 నిమిషాలకు ప్రారంభమై 2024 సంవత్సరం డిసెంబర్ 2 అనగా సోమవారం పగలు 12 గంటల వరకు పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. పౌలి పాడ్యమిని నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి మనం ఉదయం తెల్లవారుజామున స్నానాలు అవి నిర్వహిస్తాం కాబట్టి 1వ తారీఖు అయితే తిథి లేదండి. అందుకని 2024 సంవత్సరం డిసెంబర్ 2 సోమవారం రోజున ఈ పౌలి పాడ్యమి పూజనైతే నిర్వహించుకోవాలండి. ఈరోజు నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రము పగలు 3 గంటల 53 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తదుపరి మూల నక్షత్రము. పౌలి పాడ్యమి రోజున నదిలో దీపాలను వదలవలసిన సమయం వచ్చి ఉదయం 6 గంటల 18 నిమిషాల లోపండి. మనం అంటే ఈ తెల్లవారుజామునే నిద్రలేచి ఈ పౌలి పాడ్యమి దీపాలైతే నీళ్ళలో వదలాలండి. ఇంకా ఈ పౌలి పాడ్యమి రోజు ఎన్ని ఒత్తులతో దీపం వెలిగించాలి అంటే 30, 31, 33, 35 అనేది ఇప్పుడు నేను తెలియజేస్తాను అండి. కార్తీక మాసం నెల రోజులు చేయలేని వారు, మధ్యలో 1-2 రోజులు చేయకుండా ఉన్నవాళ్ళు, ఏదైనా కారణాల వల్ల నెల మొత్తం పూజ అయితే చేయడం కుదరదు కాబట్టి ఈ పౌలి పాడ్యమి రోజున అరటి డప్పల్లో నదుల్లో కానీ చెరువుల్లో కానీ లేదా ఇంటి దగ్గర తులసి కోట వద్ద కానీ లేదా ఆరుబయట కానీ 31, 33, 35 ఒత్తులతో దీపాలను అయితే నీటిలో వదలాలి అంటారండి. కార్తీక మాసం నెల మొత్తం 30 రోజులే కాబట్టి ఈ 30 రోజుల ప్రకారం 30 ఒత్తులుగా, ఇంకా ఒకటేంటంటే తిథులు హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కదండి, ఆ ఒక్కటి అది 31 ఒత్తులుగా అనేది వెలిగిస్తారండి. కొంతమంది ఏంటంటే 33 ఒత్తులు కూడా వెలిగిస్తారు. అంటే కార్తీక మాసం నెల మొత్తం కలిపి 31 ఒత్తులని, గంగాదేవికి 2 ఒత్తులని 33గా అయితే వెలిగిస్తారు. మరి కొంతమంది 35 ఒత్తులు అయితే వెలిగిస్తారు, నీటిలో వదులుతారండి. అంటే 31 ఏమో నెల మొత్తానికి కలిపి, ఇంకో 2 ఒత్తులేమో గంగాదేవికి, మరో 2 ఒత్తులు వినాయకుడికనని 35 ఒత్తులైతే నీటిలో వదులుతారండి. ఇలా మన ఇష్టం అండి. 31, 33, 35 అనేది మనం ఎన్ని దీపాలైనా ఈ నీటిలో అయితే వదలవచ్చండి పౌలి పాడ్యమి రోజున. ఇంకా కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తుల దీపం వెలిగించలేని వారు ఈ రోజునైతే వెలిగించవచ్చండి. అయితే వెలిగించవచ్చా లేదని అయితే సందేహం అయితే ఉండదండి. ఈరోజు మనం 365 ఒత్తుల దీపం అయితే కూడా వెలిగించవచ్చండి. ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా, ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా అని అంటే ఈరోజు కూడా తినకూడదండి. ఎందుకంటే ఈరోజు మనం పోలీస్ వర్గం పూజ అయితే చేసుకుంటున్నాం కనుక ఈరోజు నాన్ వెజ్ అనేది తినకూడదండి. ఇంకా ఈ రోజున దీపదానం చేస్తే చాలా మంచిదండి. అంటే ఉసిరికాయ దీపం కానీ, పిండి దీపం కానీ, శాలిగ్రామం కానీ దానం చేస్తే చాలా మంచిదండి. ఈ పూజ ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తానండి. ఇలా దీపాలు నీటిలో వదులుతూ ముందుకి వెనక్కి అని 3 సార్లు వాటర్లో ఆ దీపాన్ని అరటిదప్పుడైతే పట్టుకొని మనం వాటర్లో అనాలండి. ఆ దీపాలను అయితే వదలాలి. అక్షింతలు చేతిలో పట్టుకొని మనం పోలీస్ వర్గం కథ అయితే చదవడం కానీ వినడం కానీ చేయాలండి. ఈ పోలీస్ వర్గం కథ ఏమిటో నేను ఇప్పుడైతే తెలియజేస్తానండి. ఈ కథ చదివినా అంతే అండి. ఈ కథ విన్న తర్వాత లేదా చదువుకున్న తర్వాత అక్షింతలను తల మీద చల్లుకొని ఈ పూజ అనేది పూర్తి చేసుకోవాలండి.
పూర్వం ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ. కానీ అదే భక్తి అత్తగారికి నచ్చలేదు. కారణం, తనకంటే భక్తురాలు మరొకరు ఉండకూడదు, తనే నిజమైన భక్తురాలు అనే అహంకారంతో ఉండేది. అందుకే చిన్న కోడలైన పోలితో పూజలు చేయనిచ్చేదే కాదు. కార్తీక మాసం వచ్చినప్పుడు కూడా మిగిలిన కోడలను తీసుకొని నదికి వెళ్ళి స్నానమాచరించి దీపాలు వెలిగించుకొని పూజలు చేయించి వచ్చేది. కానీ పోలిని పట్టించుకునేదే కాదు, పైన తనకు ఇంటి సౌకర్యం లేకుండా చేసేది. కానీ పోలి మాత్రం బాధపడేది కాదు. అత్తగారు తోడికోడళ్ళు అటు వెళ్ళగానే పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరు చూడకుండా దానిపై బుట్ట బోర్లించేది. ఇలా మాసమంతా సూర్యోదయానికి ముందే స్నానమాచరించి నిత్యం దీపారాధన చేసేది. చివరికి కార్తీక అమావాస్య పూర్తయి ఆ మర్నాడు మార్గశిర శుద్ధ పాడ్యమి వచ్చింది. ఆ రోజు కూడా అందరూ నదికి పోలికి చేతి నిండా పని అప్పగించి వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా అప్పట్లానే ఇంటి పనులు పూర్తి చేసుకొని కార్తీక దీపం వెలిగించింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలి భక్తి తప్పపోవడం చూసి దేవతలంతా ఆమెను దీవించారు. ఆమెకు ప్రాణం ఉండగానే స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్ప విమానంలో వచ్చారు దేవతలు. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు మిగిలిన తోడికోడళ్ళు విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అది తమ కోసమే వచ్చిందనుకున్నారు. కానీ అందులో పోలిని చూసి నిర్ఘాంతపోయారు. తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనే తాపత్రయంతో పోలికాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంత నిష్కల్మషమైన భక్తి ఉందని చెప్పి వారిని కిందనే వదిలేసి పోలిని తీసుకువెళ్ళిపోయారు. అందుకే ఈ రోజున అంటే మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గం అంటారు. ఇలా మనం ఈ కథనైతే చెప్పుకొని అక్షింతలు అనేది తల మీద వేసుకోవాలి. ఇలా పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గం పూజ అయితే పూర్తవుతుందండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.